62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్. సో హోమ్ రెమెడీస్ అనేటివి మనం పడుకొని లేచినప్పటి నుంచి స్టార్ట్ అవుతాయండి. ఫస్ట్ మనం ఎక్కడ పడుకుంటున్నాం? బెడ్ మీద. బెడ్షీట్స్ ఎవ్రీ 3 daysకి హాట్ వాటర్లో క్లీన్ చేయాలి. నెక్స్ట్ ఇల్లు ఊడ్చేది ఒక స్పెషాలిటీ ఉంటుందండి. ఎవరికైతే ఎలర్జీ ఉన్నదో ఫస్ట్ వాళ్ళు ఊడవద్దు. ఫస్ట్ ఇండు మాప్ చేయాలి. మాప్ చేసాక ఊడవాలి. దీని లాజిక్ ఏంటంటే మాప్ చేసినప్పుడు ఆ డస్ట్ ఏదైతే ఉంటుందో హెవీ అయ్యి కింద ఉండిపోతుంది. సో జాడు కొట్టినప్పుడు పైకి లేవదు. సో దానివల్ల ఎలర్జీస్ తగ్గుతాయి. ఇంట్లో పెట్స్ ఉండకూడదు. నెక్స్ట్ ఇంట్లో కార్పెట్స్, రగ్స్, థిక్ కర్టెన్స్ ఉంటాయి. ఇప్పుడు చూడ్డానికి చాలా బాగుంటాయి కానీ అలాంటివి పెట్టొద్దు. వాల్ కార్పెటింగ్ కూడా అవుతుంది ఈ మధ్య, అది చేయొద్దు. నెక్స్ట్ విండోస్, డోర్స్ ఓపెన్ బెటర్ అట్లీస్ట్ 2 hours. కొంతమందికి ఏంటంటే ఫ్లవరింగ్ ప్లాంట్స్, పాలన్ ఎలర్జీ అలా ఉంది, అలాంటి ప్లాంట్స్ పెట్టుకోవద్దు. సో ఇవన్నీ జస్ట్ బేసిక్ జాగ్రత్తలు. కొంతమందికి ఏంటి ఎలర్జీ సైనస్ ఉంటుంది, ఎలర్జిక్ సైనస్ వెళ్ళి ఆస్తమాలో కన్వర్ట్ అవుతుంది. అలా ఉన్న వాళ్ళు ఒక ప్రాపర్ డాక్టర్ దగ్గర వెళ్ళి ఆ సైనోసైటిస్కి తగిన ట్రీట్మెంట్ తీసుకుంటే ఆస్తమాలో కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ తగ్గుతాయి. నెక్స్ట్ ఎవరికైతే ఆస్తమా ఉన్నది వాళ్ళకి ఇన్హేలర్ స్టార్ట్ చేస్తారు, డాక్టర్ చెప్పినట్టు ఇన్హేలర్ వాడాలి. అది ఎలా అందరు భావిస్తారంటే ఒకసారి ఇన్హేలర్ వాడితే అలవాటు అయిపోతుంది, ఇన్హేలర్ వాడితే వదలడం కష్టం అవుతుంది. మీరు ఇన్హేలర్ వదిలేది ఆలోచిస్తున్నారు, ప్రాణాలు వదిలేది ఆలోచిస్తున్నారా? నాకు తెలిసిన డాక్టర్స్ ఇన్హేలర్స్ దొరకక చనిపోయిన వాళ్ళు ఉన్నారు, డాక్టర్సే. ఎందుకు? టైంకి ఇన్హేలర్ దొరకక. ఇన్హేలర్ అంత ఇంపార్టెంట్. ఇన్హేలర్ అనేది అలవాటు అనేది ఒక తీసేయండి. కొంతమందికి ఏంటి ఆస్తమాలో 5 steps ఉంటాయండి. స్టెప్ 2 వరకు ఇన్హేలర్ అవసరం ఉన్నప్పుడే వాడాలి, రోజు వాడాల్సిన అవసరం లేదు. స్టెప్ 3 నుంచి 4, 5 మేము ఆ పేషెంట్ తగ్గట్టు ఎప్పుడు వాడాలి, ఎలాంటి డోస్ వాడాలి, ఏ మాధ్యమంలో వాడాలని చెప్తాం. బట్ ఒక్కోసారి డాక్టర్ చెప్పారు మీకు ఆస్తమా ఉంది ఇన్హేలర్ వాడాలంటే వాడండి. ఎవరో చెప్పారో ఇక్కడ వెళ్తే తగ్గుతుంది, ఇది చాప మందు వేసుకుంటే తగ్గుతుంది అనేది కాదు. మీరు చాలా మీ లైఫ్తో ఈ రీల్స్ చూసో యూట్యూబ్ చూసో ఎక్స్పెరిమెంట్ చేసుకోకండి. అది మీ లైఫ్. ఒక డాక్టర్, ఒక క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గర వెళ్ళి మీ లైఫ్ మీద డెసిషన్ తీసుకోవాలి. ఎవరో చెప్పారు ఈ బీపీ తగ్గుతుంది, ఎవరో చెప్పారు షుగర్ తగ్గుతుంది, అవి తగ్గవు, కంట్రోల్ అవుతాయి, తగ్గదు. ఆస్తమా కూడా అంతే, కంట్రోల్ అవుతుంది, తగ్గదు. సో దాని తగ్గట్టు సిమ్టమ్స్ రాకుండా, ఇబ్బంది రాకుండా దాని తగ్గట్టు మెడికేషన్ మీరు తీసుకోవాలి.